నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం కర్కట రాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే ఈ కర్కాటక రాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు నక్షత్రం 4 పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినవారు. అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నమ్మించి మోసం చేసేవారు చాలా ఎక్కువ మంది. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం దక్కదనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలాగే పునర్వసు నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారికి అవమానాలు, బాధలు, కష్టాలు ఇవి మాత్రం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధనం సమయానికి అందినప్పటికీ కూడా, ఆరోగ్యం కూడా కొంచెం బాగున్నప్పటికీ కూడా, ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి సమయానికి వాళ్ళు అనుకునేటట్టు పనులు కూడా ముందుకెళ్ళవు. మరి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అయితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా చర్చించుకుందాం. మరి ముఖ్యంగా మనకి జూలై నెలలో కూడా మనకి చాలా మంచి జరగబోతుంది కర్కట రాశి వాళ్ళకి. అలాగే మన జీవితంలోనే మన అనుకునేవారు మనకు దూరమైన వాళ్ళు మనకి దగ్గరయ్యే అవకాశాలున్నాయి. మరి ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళు కూడా దూరం అయ్యారనేటువంటి బాధతో ఉన్నవాళ్ళు కూడా దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా చాలా గొడవలు, ఇబ్బందులు, మానసిక పరిస్థితి ఏమి బాగుంటో లేదు. అసలు దేనివల్ల మా ఇంట్లో గొడవలొస్తున్నాయి, ఏంటో అర్థం కావట్లేదు. భార్యాభర్తల మధ్యన అసలు చాలా దూరం పెరిగిపోతుంది అనుకునేటువంటి వారికి కూడా ఈ జులై నెల నుంచి కూడా వాళ్ళ బంధం అనేది చాలా గట్టిపడిపోతుంది. భార్యాభర్తల మధ్యన ప్రేమ, అనురాగాలు, సఖ్యత ఇవన్నీ కూడా పెరిగి చాలా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కూడా కర్కట రాశి వాళ్ళకున్నాయి. అదే విధంగా మంచి విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉన్నాయో కొంచెం అనారోగ్య సమస్యలతోటి, లేదంటే కొంచెం మానసిక పరిస్థితి కొంచెం ఇబ్బంది లేని వారు కూడా చాలామంది ఉంటారు ఇంట్లో. ఆరోగ్యపరంగానే కాకుండా. ఎందుకంటే ఏజ్ పెరిగిపోతున్నది. వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్య విషయాల్లోని మానసిక పరిస్థితి అంటే కొంచెం మతిమరుపు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. సమయం, సందర్భం లేకుండా పెద్దవారు. అలాంటి వారికి కూడా కొంచెం ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం ఉంటుంది. ఇలాగ మనకి కర్కట రాశి వాళ్ళకి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి టారోట్ కార్డ్స్ ద్వారా కూడా మనం కొన్ని విషయాలైతే మాత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే జ్యోతిషపరంగా కూడా చాలా అద్భుతంగా జూలై నెల నుంచి ఉంటుంది. మరి టారోట్ కార్డ్స్ ద్వారా కూడా మన జీవితంలోని మన మనసులోకి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే టారో కార్డ్స్ ద్వారా కూడా మనం జీవితంలోని మనకు జరిగేటువంటి విషయాలు, మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు, అనుకునేవారు మనల్ని ఎలా మోసం చేస్తుంటారు. ఎప్పుడూ కూడా మనం ఎవ్వరిని కూడా హాని తలపెట్టనటువంటి మనం, అలాగే ఎవ్వరిని కూడా మనసు బాధ పెట్టనటువంటి మనం, ఏ చిన్న గాయమైనా సరే ఎవరికైనా సరే మనం ఇట్టి అల్లాడిపోయేటువంటి మనం, దాన గుణం, ధర్మ గుణం ఇలా ఎన్ని విషయాల్లో చూసుకున్నా సరే మనం ముందే ఉంటాం. కానీ అలాంటి మనకి వెన్నుపోటు రాజకీయాలు అవ్వచ్చు. అంటే రాజకీయాలంటే మన చుట్టూనే ఉండి మనకి మోసం చేసే విధంగా మనల్ని ఎలాగైనా సరే మనల్ని బిజినెస్‌లో అయినా లాస్ చేద్దాం. లేదంటే నలుగురిలోని అవమానపరిద్దాం. లేదంటే వీళ్ళని ఏ మంచి మాట చెప్పినా సరే అది నలుగురిలోని చెడ్డగా చెప్పే విధంగా ఇలా మనల్ని నవ్వుల పాలు చేసేటువంటి విధంగా మనల్ని అసలు ఎందుకు మా మీద అందరూ కూడా మా కుటుంబం మీద ఎందుకు పగబడుతున్నారు? మేము ఎవరికి అపకారం చేసాము అనేది ఏవి కూడా తెలీదు మనకి. అనుకునే వాళ్ళు, మన సహాయం పొందిన వాళ్ళు, మన బంధువులు, మన చుట్టాలు, మన స్నేహితులు, అనుకునేవారు కూడా మనల్ని మోసం చేయడం, అలాగే అనేక రకమైనటువంటి మాటలతోటి మన మనసుని గాయపరచడం. ఇవన్నీ కూడా మనకి ఈ టారట్ కార్డ్స్ ద్వారా కూడా జులై నెలలోనే కొంచెం కలిగే అవకాశాలున్నాయి. ఎవరు పర అనే విషయాలు కూడా మనకి తెలుసుకునే అవకాశం కూడా మనకి ఆ భగవంతుడు జులై నెలలోనే మనకి ఇవ్వబోతున్నాడటండి. అంటే ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా మనం ఇన్ని విషయాలు మనం తెలుసుకోగలమా? నిజంగా నా జీవితంలోని ఇన్ని వెన్నుపోటు రాజకీయాలు నడుస్తున్నాయా? నిజంగా నా జీవితంలోని ఇంతమంది నాకు శత్రువులు ఉన్నారా? అనుకునేవారే నన్ను ఇంతగా మోసం చేస్తారు. అందరికీ నేను సహాయం చేస్తున్నానే. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నా కుటుంబానికి నాకు కష్టం వచ్చింది అని తెలిసినప్పుడు ఎవరో ఒక్కరైనా సహాయం చేయలేకపోతారా? అనేటువంటి ఒకే ఒక్క ఆశతోటి మనం అందరికీ సహాయం చేస్తుంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వెళ్తుంటాం. ఇంట్లో వాళ్ళు చెప్తున్నా సరే, "ఒరేయ్! నీకు టైం ఎంతుంటుంది? అలాగే నీ సమయం కూడా నువ్వు పాడు చేసుకుంటున్నావు. అందరి కోసం కూడా నువ్వు నా అనుకుని పరిగెడుతున్నావు. తర్వాత నీ జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైనా వస్తే, నీ కోసం ఎవరైనా వస్తారో ఒక్కసారి ఆలోచించుకో అమ్మా" అని కూడా చెప్తున్నా సరే, మనం ఎవ్వరి మాట కూడా లెక్క చేయకుండా
నా వాళ్ళు, నా చుట్టాలు, నా బంధువులు, నా స్నేహితులు అనుకుని పరిగెడుతూ ఉంటాం. కానీ ఎవ్వరు కూడా మనకి కష్టం వచ్చినా, మన కుటుంబానికి కష్టం వచ్చినా, మనకి ఏదైనా సరే ఆపద వచ్చినా అది ఆర్థికంగా అవనివ్వచ్చు, అవసరం నిమిత్తం అవ్వచ్చు. మనం ఎవరికైనా ఫోన్ చేసినా సరే ఎవ్వరు కూడా ఫోను కూడా ఎత్తలేనటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి శాంపుల్‌గా భగవంతుడు ప్రతీది కూడా ఇదిగో నీ జీవితంలో ఇది జరగబోతుంది. ఇదిగో నీ జీవితంలో ఇది జరిగింది. ఇవన్నీ కూడా మనకి సిక్స్త్ సెన్స్ ద్వారా కూడా మనకు అన్నీ తెలియజేస్తుంటాడు. అయినప్పటికీ కూడా మనం పట్టించుకోకుండా మన జీవితంలో అనేక రకమైనటువంటి ఒక మంచి రోజుల్ని మనం పాడు చేసుకుంటాము. ఆ భగవంతుడు చెప్పినప్పటికీ కూడా భగవంతుడు అంటే మనం అనుకుంటాము సాక్షాత్తు భగవంతుడే వచ్చి మనకి చెప్పే విధంగా కాదండి. ప్రతీది కూడా మనకి ఎగ్జాంపుల్ చూపిస్తుంటాడు. ఇదిగో నీకు ఈ కష్టం ఇస్తున్నాను. నిన్ను ఎంతమంది ఆపదలో నిన్ను కాపాడుకుంటున్నారు. నువ్వు ఇంతమందికి పరిగెట్టావు కదా! నువ్వు ఇంతమందికి ధన సహాయం చేసావు కదా! ఇదిగో నీకు ఈ ఆపద ఇస్తున్నాను. నీకు ఇప్పుడు డబ్బులు అవసరం వచ్చింది. అడుగు ఎవరు నీకు సహాయం చేస్తారో. అప్పుడు నువ్వు నీకు నువ్వుగా మార్చుకో అనే అవకాశాన్ని భగవంతుడు ఇస్తాడు. ఇది నువ్వు అందరింటికి వెళ్ళావు. నీ స్నేహితులను అడిగావు లేదన్నారు. బంధువులను అడిగావు లేదన్నారు. నా అనుకునే వారిని అడిగావు లేదనుకున్నారు. కానీ ఎవరు అనుకున్నావు. నేను ఎవరినైతే సహాయం చేయకూడదని నువ్వు అనుకున్నావో వాళ్ళే నీకు సహాయం చేస్తున్నారు చూసావా? అని భగవంతుడు కూడా మనకు ఒక్కొక్కసారి కళ్ళు తెరిపిస్తా ఉంటుంటాడు కర్కట రాశి వాళ్ళకి. ఈ విషయాలన్నీ కూడా మనకి టారో కార్డ్స్ ద్వారా కూడా చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తాయండి ఇవన్నీ కూడా. అందుకే నార్త్ ఇండియన్స్ అందరూ కూడా మనకి టారో కార్డ్స్ ద్వారా కూడా మేము చూపించుకుంటే మా జ్యోతిష్యం కానీ మేము మా జీవితం కోసం కానీ విషయాలు తెలుసుకుంటే టారో కార్డ్స్ ద్వారా కూడా ఇన్ని విషయాలు తెలుస్తాయా? మా జీవితంలో జరిగేటువంటి విషయాలు ఇన్ని రాజకీయాలు మా చుట్టూ నడుస్తున్నాయా? మా చుట్టూ నవ్వుతూ ఉన్నటువంటి మనుషులు మాకే గోతులు తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? అందరూ అనుకున్నామే. మరి మనం ఎంతగానో ప్రేమించిన వారు కూడా మనల్ని మోసం చేస్తే ఈ విషయాలు కూడా టారో కార్డ్స్ ద్వారా కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారండి కర్కట రాశి వాళ్ళ కోసం. వీళ్ళు ప్రేమని ఎంతో పంచుతారు కర్కట రాశి వాళ్ళు. ఒక్కసారి ఎవరినైనా సరే ప్రేమించి చెయ్యి పట్టుకుని వాళ్ళతో నడిచేరు అంటే జీవితాంతం చెయ్యి కూడా వదలరు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత ఇబ్బందులు కలిగినా సరే వాళ్ళు ఓర్చుకోగలరు. కానీ మనతో ప్రయాణించే వాళ్ళు, అనుకునే వాళ్ళు, మనతోటి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మన చెయ్యి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. తస్మత్ జాగ్రత్త అని టారో కార్డ్స్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే అందుకే కర్కట రాశి వాళ్ళు మహా పిచ్చిగా ఎవరిని ప్రేమించకు. టారో కార్డ్స్ ద్వారా కూడా ఇది కూడా చాలా ఖచ్చితంగా చెప్తుందండి. ఎవరిని కూడా నీ జీవితంలో పిచ్చిగా ప్రేమించి నువ్వు పిచ్చివాడివి అయిపోకు. నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటూ నీ జీవితం ఎంత, నీ పరిస్థితులు ఏంటి, నీ కుటుంబ పరిస్థితులు ఏంటి, అమ్మ నాన్న నిన్ను ఎలా పెంచారు, ఎలా పెద్ద చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, నువ్వు చేస్తున్నది ఏంటి, వాళ్ళని ఒక మంచి ఉన్నతమైన స్థితికి తీసుకుని రావాలి, ఒక మంచి ఉన్నటువంటి గౌరవమైనటువంటి స్థానానికి తీసుకొని రావాలి, చెడు మార్గాల్లోకి ప్రవేశించకూడదు. ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా పోసగుచ్చినట్టు మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క ఎదురుదాడి కూడా, ప్రతి ఒక్క విషయం కూడా, ప్రతి ఒక్క నమ్మకమైనటువంటి విషయం కూడా, మనకి జరిగేటువంటి అవమానాలు ఇవన్నీ కూడా మనకి గుర్తుకొస్తుంటాయి. మన జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తుందండి జీవితం. అలాగే భగవంతుడు కూడా ఆశీస్సులతోటి మనం ఎన్నో గండాల నుంచి కూడా కర్కట రాశి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. నిజంగా మనం చాలా విషయాలు అది యాక్సిడెంట్ల రూపాయి నుంచి కూడా మనం బయటపడతాం, అగ్ని ప్రమాదాల నుంచి బయటపడతాం, నీటి గండాల్లోంచి బయటపడతాం. ఇన్ని గండాల్లోంచి బయటపడిన వారు ద్వాదశ రాశులు ఎవరు ఉంటారు, కానీ కర్కట రాశి వాళ్ళు మాత్రం చాలా గండాల్లోంచి బయటపడుతుంటారు. మరీ ముఖ్యంగా జూలై నెలలో కూడా చిన్న చిన్న గండాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భగవంతుడి దయ వల్ల తన ఇంట్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే అమ్మవారు ఎవరైతే ఉన్నారో దుర్గాదేవి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంటారు అమ్మవారు. అలాగే వీళ్ళ ఇష్టదైవమైనటువంటి కులదైవం కూడా వీళ్ళని ఎప్పుడు కూడా కర్కట రాశి వీళ్ళని రక్షిస్తుంటుంది. జీవితంలోని ఒక మంచి స్థాయికి రావడానికి, జీవితంలోని ఒక మంచి ఉన్నతమైన ఇబ్బందులు లేకుండా మంచి ఉన్నతమైన స్థితికి రావడానికి కూడా ఆ ఇంటి తాలూకా శక్తి ఏదైతే ఉందో, వాళ్ళ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా కుటుంబాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు దైవంతో రక్షిస్తూ ఉంటుంటాడు. అలాగే మనకి కొంచెం నరఘోష, నరదిష్టి వల్ల కూడా మన కుటుంబంలో అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల నుంచి కూడా బయటపడడానికి మనం ఎప్పుడు కూడా ఇంట్లో కూడా దీపధూప నైవేద్యాలు చేసుకుంటూ భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క నామస్మరణతోటే మన జీవితం అంతా కూడా వెళ్ళినట్లయితే మాత్రం మన జీవితం చాలా అమోఘంగా ఉంటుంది.
మీరు ఇంట్లో నుంచి బయటకొచ్చేటప్పుడు దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇంటికొచ్చేదాకా కూడా అంతా భగవంతుడు మీ కుటుంబాన్ని రక్షించడానికి, మిమ్మల్ని రక్షించడానికి అందుకే మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి. ఆ దుర్గాదేవిని స్మరించండి, శ్రీరాముని స్మరించండి, ఆంజనేయ స్వామిని స్మరించండి. మీరు అనుకునేటువంటి పనుల్లో అన్నీ కూడా సక్సెస్ అవుతారు. మీరు జీవితంలో ఒక మంచి ఉన్నటువంటి స్థితికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా జులై నెలలో చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా చాలా పుంజుకోగలుగుతాము. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడం, పిల్లలకి వివాహ సంబంధాలు సెట్ అవ్వడం, అలాగే మీరు అనుకునేటువంటి జీవితంలో మనకి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో, ఆస్తి రూపేణా అవ్వటం ఉందో, అవన్నీ బిల్లులు పాస్ అవ్వడం గాని, అవన్నీ కూడా మనకి జూలై నెలలో జరుగుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండబోతున్నాం మనం జూలై నెలలో. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం కర్కట రాశి కోసం. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.